బ్రేకింగ్ న్యూస్ మేఘాలయ హనీమూన్ హత్య కేసులో దర్యాప్తు పూర్తి చేశారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి 790 పేజీల ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేశారు సిట్ అధికారులు. అయితే హత్య జరిగినప్పటి నుంచి అన్ని కోణాల్లో విచారించిన పోలీసులు ప్రధానంగా నిందితులు ఎవరైతే ఉన్నారో వారి ఇద్దరి నుంచి కూడా పలు విషయాలైతే సేకరించి సుమారుగా 790 పేజీల ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేశారు. ఈ ఛార్జ్ షీట్ లో పలు విషయాలను అయితే వెల్లడించారు. సో ఆ విషయాలను చూస్తే ఎవరైనా సరే విస్తుపోవాల్సిందే. సో అలా ఉన్నాయి. ఎందుకంటే హనీమూన్ కు ముందు నుంచే కూడా తన భర్తను హత్య చేసేందుకు ప్లాన్ చేసుకుంది సోనం. సో ఈ నేపథ్యంలోనే ప్రియుడితో కలిసి పక్కాగా హత్య చేసేందుకు ప్లాన్ చేసి మేఘాలయకు హనీమూన్ కి తీసుకెళ్లింది. సో అనంతరం కూడా అక్కడ ఒక రెక్కి నిర్వహించి పక్కా ప్లాన్ ప్రకారం వారు అనుకున్నట్టే భర్త ఎవరైతే ఉన్నారో రాజ్ కుష్వాహా ఎవరైతే ఉన్నారో వారిని హత్య చేసేందుకైతే కుట్ర పన్నారు. సో అనంతరం కూడా వారు అనుకున్న ప్లాన్ అయితే పక్కగా అమలు చేశారు. సో దీంట్లో అయితే ఏకంగా తన భర్త మరణించారని చెప్పాలి. సో అయితే ఎట్టకేలకు ఈ కేసుని ఛేదించిన పోలీసులు అయితే 790 పేజీల ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేశారు. ప్రస్తుతం అయితే A1 సోనం, A2గా ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా ఇద్దరిని ఉరి తీయాలంటూ కూడా ఎవరైతే మృతుడు రఘువంశీ ఫ్యామిలీ అయితే డిమాండ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు నిజాలన్నింటినీ కూడా అటు సిట్ ముందైతే నిందితులు ఇద్దరు ఒప్పుకున్నారు. మరి ఇప్పుడు సిట్ అటు పోలీసులు ఎలాంటి శిక్ష వేయబోతున్నారు, కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా ఉత్కంఠంగా మారింది. మరి వారి రఘువంశీ ఫ్యామిలీ కోరినట్లు ఇద్దరికి ఉరి శిక్ష విధిస్తారా ఏంటి అనేది కూడా ప్రస్తుతం అయితే ఉత్కంఠంగా మారింది. ప్రస్తుతం ఛార్జ్ షీట్లు అయితే విస్తుపోయే విషయాలను అయితే బయట పెట్టారు సిట్ అధికారులు అయితే. సో ఇప్పటి వరకు హత్య జరిగినప్పటి నుంచి అన్ని కోణాల్లో అయితే విచారణ జరిపించారు. అయితే హనీమూన్ కు తీసుకెళ్లే దారుణంగా చంపిన వైనం అయితే ఈ ఛార్జ్ షీట్ లో బయటపడింది. సో రఘువంశీతో పెళ్లికి ముందే సోనం కు రాజ్ కుష్వాహాతో ఎఫ్ఐఆర్ అయితే నడుస్తున్నట్లుగా కూడా విషయాలైతే వెల్లడించారు. ఇద్దరు కూడా నిజాన్ని ఒప్పుకున్నారు. సో అయితే పెళ్లి అనంతరం కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల పెళ్లి జరిగింది. అనంతరం కూడా ఎవరైతే అటు రఘువంశీని చంపేందుకే ఇరువురు కూడా ప్లాన్ చేసుకుని మేఘాలయకు హనీమూన్ పేరుతో తీసుకెళ్లి ఎంతో కిరాతకంగా అక్కడైతే హత్య చేసింది. సో హనీమూన్ ప్లాన్ పేరుతో అయితే తన భార్య రఘువంశీని అయితే మేఘాలయ వరకు తీసుకెళ్లి అక్కడ పక్కా ప్లాన్ ప్రకారం ప్రియుడు ఎవరైతే రాజ్ కుష్వాహా ఉన్నారో అతడితో కలిసి అక్కడ హత్య చేసింది. సో హత్య జరిగినప్పుడు కూడా తన పక్కనే ఎవరైతే భర్తను చంపేటప్పుడు సోనం కూడా తన పక్కనే ఉన్నట్టుగా సిట్ విచారణలు అయితే బయటపడింది. సో దీంతో ఈ విషయాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారని చెప్పుకోవాలి. సో ఎందుకంటే ఏకంగా భర్తను హనీమూన్ అని చెప్పించి పెళ్ళైన కొత్తలోనే తీసుకెళ్లి ఇంత కిరాతకంగా హత్య చేయడం సంచలనం సృష్టించిందని చెప్పాలి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఏం జరిగిందనే దానిపై ప్రతి ఒక్కరు దృష్టి పెట్టారు. సో ఈ నేపథ్యంలోనే సిట్ అయితే ఈ నిజాలను అయితే ఇప్పటికీ బయటకు తెచ్చి దర్యాప్తు అయితే పూర్తి చేసింది. ఇక మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ ఉన్నారు ఫోన్ ఇన్ లో. శివ, చెప్పండి, ఎట్టకేలగైతే హనీమూన్ హత్య కేసులో నిజాలను అయితే ఒప్పుకున్నారు ఇద్దరు నిందితులు కూడా. ప్రస్తుతం వారిద్దరికి అటు రఘువంశీ కుటుంబ సభ్యులు అయితే ఉరి తీయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది? సో ప్రస్తుతం వాళ్ళిద్దరు కూడా ఎక్కడున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? మర్డర్ కేసులో దర్యాప్తు పూర్తయింది. మొత్తం 8 మందిపై దర్యాప్తు శాఖ అధికారులు అభియోగాలు నమోదు చేశారు. A1 సోనం అలాగే A2గా ఆమె ప్రియుడు రాజ్ కుష్వాను చేర్చారు ఛార్జ్ షీట్ లో. ఇద్దరిని ఉరి తీయాలంటూ రఘువంశీ ఫ్యామిలీ డిమాండ్ చేస్తుంది. హనుమూన్ కి తీసుకెళ్లి భర్తను అత్యంత దారుణంగా ఈ సోనం చంపింది. రఘువంశీతో పెళ్లికి ముందే సోనం కు రాజ్ కుష్వాతో ఎఫ్ఐఆర్ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. దీన్ని బట్టి మర్డర్ ప్లాన్ కోసం భర్తను మేఘాలయ తీసుకువెళ్ళింది సోనం. విచారణలో మొత్తం నిజాలను ఇద్దరు ఒప్పుకున్నారు. ఇక ఇటు దర్యాప్తు శాఖ అధికారులు కూడా మొత్తం ఛార్జ్ షీట్ ను దాఖలు చేశారు. సుమారు 790 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. విచారణలో సీన్ టు సీన్ సోనం చెప్పింది. ఇక ముందే సుపారీ గ్యాంగ్ డీల్ పూర్తించుకుని 20 లక్షల వరకు ఇచ్చే విధంగా కూడా మాట్లాడుకున్నట్టు తెలిపారు. ఆ తర్వాతే మేఘాలయకు హనీమూన్ ట్రిప్ అనేది ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక భర్తను చంపేసి దొంగతనంగా సీన్ క్రియేట్ చేసింది సోనం. ఆ తర్వాత ఏం తెలియనట్లుగా ఈ దొంగ ఏడుపులు ఏడ్చినట్టు కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఈ హనీమూన్ మర్డర్ కేసు అనేది సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు సోనం తండ్రి కూడా కఠినంగా శిక్షించాలంటే చెప్తున్నారు. మరోవైపు రఘువంశీ ఫ్యామిలీ కూడా వారిద్దరిని ఉరి తీయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. శివ, అయితే వీరిద్దరికి ఆ పెళ్లికి ముందు నుంచి ఎఫ్ఐఆర్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అటు సోనంతో అయితే. సో అయితే ఈ నేపథ్యంలో ఎందుకు ఇరువురు కూడా పెళ్లి చేసుకోకుండా, అంటే ఇంట్లో వాళ్ళు బలవంతంగా పెళ్లి చేశారంటారా? సో దానివల్ల ఈ హత్యకు పాల్పడినట్లుగా ఏమన్నా డీటెయిల్స్ చెప్తున్నారా వాళ్ళు?
విచారణలో మొత్తం ఏం జరిగింది, ముందు నుంచి ఎఫ్ఐఆర్ ఉందా లేదా అనేది మాత్రమే వారు చెప్పినట్టు తెలుస్తుంది. కానీ ఈ పెళ్లికి సంబంధించి కానీ అయిష్టత గురించి కానీ ఇక్కడ వారు దర్యాప్తు అధికారులతో కానీ ఇటు కుటుంబ సభ్యులతో కూడా ఎక్కడ చర్చించిన దాఖలాలు కనిపించలేదు అనేది కూడా దర్యాప్తు అధికారులు, విచారణ అధికారులు కూడా చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ ముందుగానే ప్లాన్ చేసుకున్న దాని ప్రకారం సిఫారసు కూడా ఇచ్చి వారితో పాటు ఈ రాజు కుష్వా కూడా ఈ మొత్తం రెక్కి నిర్వహించి మొత్తంగా ఈ హత్యకు ప్లాన్ చేశారని అయితే విచారణలో వెల్లడైందంటూ కూడా అధికారులు, పోలీసు ఉన్నత స్థాయి అధికారులు కూడా చెప్తున్నారు. మొత్తం 790 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు కాబట్టి ఫర్దర్ గా ఎటువంటి యాక్షన్ తీసుకుంటారని కూడా చూడాల్సి ఉంది. ఎస్, అయితే ఇప్పుడు రఘువంశీ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అయితే ఏం డిమాండ్ చేస్తున్నారు? సో ఎందుకంటే తన బిడ్డ చనిపోయిన తర్వాత కూడా న్యాయం చేయాలంటూ వారైతే ఇప్పటికే చెప్తున్నారు. ఎస్, ఇక మనం చూస్తున్నాము. ఓకే, రైట్ శివ, థ్యాంక్ యూ. ఎస్, ఇక ప్రస్తుతం అయితే ఏదైతే హనీమూన్ ట్రిప్ కేసులో అయితే పోలీసులు అయితే దర్యాప్తు పూర్తి చేశారని చెప్పాలి. మరి ఇప్పుడు వాళ్ళిద్దరికీ కూడా ఎలాంటి శిక్ష పడుతుంది అనేది కూడా ఉత్కంఠంగా మారింది. మరో పక్కన రఘువంశీ కుటుంబ సభ్యులైతే వారిద్దరిని కూడా ఉరి తీయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. తమ కొడుకును ఎంతో నమ్మించి పెళ్లి చేసుకుని హనీమూన్ అని చెప్పి తమ కోడలు ఎవరైతే ఉన్నారో అటు మేఘాలయ తీసుకెళ్లి ఇంత కిరాతకంగా హత్యకు పాల్పడటంతో కూడా రఘువంశీ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఈ కేసుకు సంబంధించి సుమారుగా 790 పేజీల ఛార్జ్ షీట్ అయితే సిట్ అయితే పూర్తి చేసింది. మరి ఛార్జ్ షీట్ లో వెలువరించిన విషయాల ప్రకారం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, వారిద్దరికి కూడా ఎలాంటి శిక్ష పడుతుందనేది కూడా వేచి చూడాలి.